సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆన్లైన్లోనన్నా తీసుకున్న వస్తువులకి, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వస్తువులు, వాషింగ్ మిషన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, వీటికి సంబంధించినవి తీసుకునే వాళ్ళు ఎక్కువైన తర్వాత అక్కడ నుంచి మాత్రం వారంటీ కార్డులు జారీ అవుతుంది. ఇక్కడ నుంచి అట్లా కాదు, ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాతనే వారంటీ కార్డు ఇవ్వాలని చెప్పి కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే ఇది ఇటువంటి అసలు సమస్య ఇంకోటి ఉన్నది. ఆన్లైన్లోకి వెళ్ళి తీసుకునేటువంటి వస్తువులకు రిటర్న్ తీసుకుంటలేరు ఆన్లైన్ షాపింగ్ సంస్థలు. ఎందుకు ఇట్లా తీసుకుంటలేవు అన్నది వాళ్ళకి తెలియదు. అంతేకాకుండా కస్టమర్లు అందరూ డూప్లికేట్ ప్రోడక్ట్స్ వచ్చినా లేకపోతే ఫేక్ ప్రోడక్ట్లు వచ్చినా రిటర్న్ ఇచ్చే అవకాశం లేకపోయేసరికి వాళ్ళు అంత నష్టపోతుర్రు. కస్టమర్ కేర్ ఫోన్ చేసి ఈ వస్తువు మంచి లేదు రిటర్న్ తీసుకోవాలంటే మేము ఇది రీప్లేస్ చేసి ఇంకోటి ఇస్తాం తప్ప మేము మళ్ళీ రిటర్న్ తీసుకోము అని చెప్తుర్రు. అయితే చూసి చూడకనో ఏమన్నా ఎన్ని తెలియని కూడా చక్కగా ఆన్లైన్ షాపింగ్కి వచ్చి తీసుకుంటే ముందు నష్టపోయేటోళ్ళు సామాన్యుడే. వినియోగదారు ఫోర్లం కోసం అంటే అక్కడ కూడా తీసుకుంటలేరు. కేవలం వారం రోజుల్లో మేము రిటర్న్ ఇస్తాం కానీ మళ్ళీ ఎందుకు తీసుకుంటామంటే ఎదురు ప్రశ్న వీళ్ళకే వస్తుంది. దగ్గరున్న షాపులకి వెళ్ళి చూసుకున్నదే నయ్యం అనుకునే కాలం కూడా వచ్చింది. అయితే ప్రజెంట్ సమయంలో ఆన్లైన్లో ఎక్కువైనప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కేంద్రం రిటర్న్ తీసుకునేటట్టు కూడా ఒక కొత్త పాలసీని తేవాలన్న ఆలోచనలు ఉన్నట్టున్నది. దాన్ని ఇంకా బహిరంగపరచలేదు. కానీ ఈ ఎలక్ట్రిక్ వస్తువులకు మాత్రమే ఇటువంటి నిబంధన ఎందుకని అడుగుతారు జనం. సమాధానం చెప్తుందో లేకపోతే వాళ్ళు ఇష్టం అన్నట్టు ఇష్ట పెడుతుందో కేంద్ర ప్రభుత్వం చూడాలి. ఇప్పటికైతే రిటర్న్ తీసుకోకపోతే ఎలక్ట్రిక్ వస్తువులలో మోసపోయేటప్పుడు చాలా మంది ఉన్నారు. టీవీల కాడ నుంచి మొదలు పెడితే కుక్కర్ల వరకు అంతదాకా ఎందుకు మిక్సీ గ్రైండర్లు కూడా రివర్స్ తీసుకుంటలేరు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వాళ్ళు. ఒక్కసారి ఫేక్ ప్రోడక్టో లేకపోతే దిక్కుమాలిన ప్రోడక్ట్ ఏదైనా ఇంటికి వచ్చిందంటే తీసి తెలియక సంస్థలు వచ్చి ఇంట్లో పడితే అవి పనిచేయే మన పైసలు పోతాయి. చూసుకునేటప్పుడు కొంచెం బ్రాండెడ్ మంచి రివ్యూలు అన్నీ చూసుకున్న తర్వాత ఆన్లైన్లో తీసుకోర్రి. జాగ్రత్తగా ఉండే. ఇంటికి వచ్చిన తర్వాత ఇవి మీరు టెన్షన్ పడడు, మిగతా పైసలు పోడు తప్ప ఇంకేం లేదు.